హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నన్ను అందరూ అడుగుతున్నారు, నువ్వు హెయిర్కి ఏం షాంపూ యూజ్ చేస్తావు, ఏం ఆయిల్ యూజ్ చేస్తావు అని. నేను హెయిర్కి హోమ్ మేడ్ షాంపూ యూజ్ చేస్తాను. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను. ఆ షాంపూ నేను యూజ్ చేస్తాను. ఆయిల్ వచ్చేసి ఇది కూడా మేము హోమ్ మేడే చేస్తాము. ఆయిల్ కూడా కలోంజీ సీడ్స్ తోటి మేము ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తాము. వాటిని నల్ల జీలకర్ర లేదా ఉల్లిగింజలు అని కూడా అంటారు. ఇవి జనరల్ స్టోర్లో దొరుకుతాయి. సో ఇంకెందుకు లేట్, ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పారాషూట్ ఆయిల్ 100 ml. 100 ml పారాషూట్ ఆయిల్కి 2 టేబుల్ స్పూన్స్ కలోంజీ సీడ్స్. చూడండి, కలోంజీ సీడ్స్ ఇవి 2 టేబుల్ స్పూన్స్ కలోంజీ సీడ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి మెంతులు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్రోల్ ఆయిల్ తీసుకోవాలి. 25 ml క్యాస్టర్ ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వీటిని సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే కలోంజీ సీడ్స్ అనేవి తొందరగా గ్రైండ్ అయిపోతాయి, బట్ మెంతులకి మాత్రం కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఈ రెండింటిని ఇలా సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ కలోంజీ సీడ్ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ మెంతుల పౌడర్. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఆయిల్ని మనం డబల్ బాయిలింగ్ అనేది చేయాలి. స్టవ్ మీద ఇలా బౌల్ పెట్టుకొని ఇక్కడ వాటర్ కొంచెమే హీట్ చేసుకోవాలి. మనం మరీ ఎక్కువ హీట్ కూడా చేయొద్దు. తర్వాత మనం ఇందాక మిక్స్ చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ ఈ వాటర్లో పెట్టాలి. తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచి ఈ ఆయిల్ని మనం మరగనివ్వాలి. ఒకవేళ మనం డైరెక్ట్గా ఈ ఆయిల్ని హీట్ చేసామనుకో, దీంట్లో ఉన్న ప్రోటీన్స్, న్యూట్రిషన్స్ అండ్ మినరల్స్ అనేవి నశించిపోతాయి. అసలు హెయిర్ గ్రోత్ కావాల్సిందే అవి కదా. సో అలా మనం డైరెక్ట్గా హీట్ అనేది చేయొద్దు. ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 minutes వరకు హీట్ చేయాలి ఆయిల్ని. ఇలా 5 minutes మనం బాయిల్ చేశాక ఆయిల్ని తీసి చల్లార పెట్టుకోవాలి పక్కన పెట్టి. ఇలా ఆయిల్ కూల్ అయ్యాక మనం ఈ ఆయిల్ని ఇలా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ప్లాస్టిక్లో అయితే బాగుండదు, గ్లాస్ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది. ఇలా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకున్నాక ఈ ఆయిల్ని మనం
ఒక 5 to 6 డేస్ వరకు ఎండలో పెట్టాలి. అంటే లైట్ నీడ ఎండ అంటారు కదా, అక్కడ పెడితే సరిపోతుంది. తర్వాత మనం యూజ్ చేయాలి. ఒక 6 డేస్ ఎండలో పెట్టిన తర్వాత మనం యూజ్ చేయాలి. ఈ ఆయిల్ అయితే చాలా బాగుంటుందండి. ఏ ఆయిల్ అయినా మనం ఒక 2 to 3 months వాడితేనే కదా దాని ఒక రిజల్ట్ తెలిసేది. ఈ ఆయిల్ అయితే బెటర్ రిజల్ట్ ఇస్తుంది. వైట్ హెయిర్ని రానియకుండా చేస్తుంది. ఒకవేళ మనకి వైట్ హెయిర్ ఉన్నా కూడా కొంచెం టైం తీసుకొని ఆ వైట్ హెయిర్ని కూడా ఇది బ్లాక్గా మారుస్తుంది. చాలా మంచిది, ఇది హెల్తీగా ఉంటుంది. హెయిర్ కూడా హెయిర్ ఫాల్ సమస్యలు అలాంటివి కూడా రావు. ఒకవేళ మీకు చుండ్రు ఉన్నా కూడా అలాంటివి కూడా రావు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఆయిల్ చాలా బెటర్ రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇది మనం హెడ్ బాత్కి ఒక 2 hours ముందు కానీ ఈ ఆయిల్ని మనం హెడ్ బాత్కి 2 hours ముందు పెట్టుకోవాలి. లేకుంటే ఓవర్ నైట్ పెట్టుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసినా ఏం కాదు. ఇది వీక్లీ 2 times చేస్తే మనకి మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేనైతే దీన్ని ట్రై చేస్తున్నాను. నాకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు యూజ్ చేశాక రిజల్ట్ ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.